వెల్కమ్ టు సన్నిధ టీవీ. నేను మీ దివ్య. నిన్న అసెంబ్లీలో గోరవెల్లి ప్రాజెక్టు కోసం నిధులు కేటాయించిన సందర్భంగా ఈరోజు అంతకపేట కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కాసబోయిన రవి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారికి, స్థానిక శాసనసభ్యులు, బీసీ సంక్షేమ శాఖ మరియు రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా హుస్నాబాద్ సింగిల్ విండో చైర్మన్ బొల్లిశెట్టి శివయ్య, వైస్ చైర్మన్ ఎగ్గిడి ఐలయ్య, అక్కన్నపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జంగపల్లి ఐలయ్య, రైతు సమన్వయ సమితి చైర్మన్ రామచంద హనుమంత్ రెడ్డి, పింగిలి లక్ష్మారెడ్డి, పింగిలి శ్రీనివాసరెడ్డి, గ్రామ శాఖ ఉపాధ్యక్షులు శైలేంద్ర రాజు, ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాస్, ఎస్సీసెల్ అధ్యక్షులు రాయకుంట రాజమౌళి, బత్తుల దిలీప్, యువజన విభాగం ఉపాధ్యక్షులు బండి అఖిల్, బండి నాగరాజు, సురేష్, కొయ్యడ కాంగ్రెస్ పార్టీ నాయకులు పింగళి నరేందర్ రెడ్డి, రాయకుంట అన్నమయ్య, జంగాపల్లి బాలయ్య, శ్రీరాములు శ్రీనివాస్, రాయకుంట ఐలయ్య, రైతులు, ప్రజలు పాల్గొని పాలాభిషేకం చేయడం జరిగింది. గ్రామంలో మంత్రివర్యుకు బట్టి విక్రమార్క గారికి, రేవంత్ రెడ్డి గారికి మరియు వారి నీటి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన కార్యకర్తలందరూ ఎంతో ఉత్సాహవంతంగా హాజరై ఈ కార్యక్రమం దిగ్విజయంగా విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరికి నా నుండి, మా గ్రామ శాఖ తరఫు నుండి ప్రత్యేక ధన్యవాదాలు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన సింగిల్ విండో వైస్ చైర్మన్ ఎల్లన్న గారు ఈరోజు కొత్తపేట కాంగ్రెస్ గ్రామ శాఖ పక్షాన మన ప్రియతమ నాయకులు స్థానిక ఎమ్మెల్యే మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి పాలాభిషేకం ప్రోగ్రాముకు మమ్మల్ని పిలిచి ఇందుకు గ్రామశాఖకు ధన్యవాదాలు. మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మన మండల కేంద్రంలో మన మండలంలో ఉన్నటువంటి గౌరవల్లి రిజర్వాయర్ గత 10 ఏళ్ల సంది ఎంత నిర్మాణానికి ఎంత నిర్లక్ష్యానికి కారణమైందో ప్రతి పల్లెన ప్రతి ప్రోగ్రాంలో మన మంత్రి గారు వివరించడం జరిగింది. నా జీవితాశయమే ఖచ్చితంగా నేను ప్రతి పల్లెకు గౌరవల్లి రిజర్వాయర్ నీళ్లు అందిస్తా అని చెప్పి మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారమే 8 మాసాలనే కంపల్సరీ 437 కోట్లు మంజూరు చేసి కాలువలకు ప్లస్ నీటి ఎత్తిపోతలకు కావచ్చు, లేకపోతే ప్రాజెక్టు సంబంధించిన కార్యక్రమానికి ఎంతో కృషి చేసి 437 కోట్లు ఒకే సంవత్సరంలో ఈ దఫా ఇట్లా చేసేయంటే మన గతంలో ఇట్లా కనీసం 200 కోట్లు 300 కోట్లు చేసేయంటే ఒక 2-3 సంవత్సరాలు మనకు పూర్తయ్యేది. అట్లా నిర్లక్ష్యానికి గురైంది కాబట్టి ఈ సంవత్సరం 437 కోట్లు తెచ్చిందంటే ఇప్పుడే కాకుండా ఇంకా తక్కువ ఉంటే సుధా ఇంకా 100-200 కోట్లు తెచ్చి ఈ ప్రోత్సాహం చూస్తుంటే ఈ సంవత్సరంలో మన నిజవర్గంలో ముఖ్యంగా మన అక్కడపడ మండల కేంద్రం ప్రతి విలేజ్కి సాగునీరు వచ్చి మనం పండుగ చేసుకునే కార్యక్రమం ఇంకా ముందర ఉన్నదని రైతులందరూ ఆశపడాల్సిన అవసరం ఉన్నది. కావున ఇలాంటి కార్యక్రమం ప్రతి విలేజ్లో పండుగ వాతావరణంలో రైతులందరూ కలిసి కాంగ్రెస్ పక్షాన కార్యక్రమం చేసేందుకు కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు.